హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి. ఈరోజు నేను రవ్వ లడ్డు ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. సో రవ్వ లడ్డు కోసం నేను బొంబాయి రవ్వ తీసుకున్నాను, అదే సూజీ రవ్వ తీసుకున్నానండి. సో 1 కేజీ సూజీ రవ్వ తీసుకున్నాను అండ్ దానికి 1/2 కేజీ షుగర్ తీసుకున్నాను అండ్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను అండ్ ఇందులోకి ఇలాచీ తీసుకున్నాను, యాలకులు తీసుకున్నాను అనమాట. సో మనకి మెయిన్ రవ్వ లడ్డు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే సూజీ రవ్వ, షుగర్, ఇలాచీ, యాలకులు, కొన్ని డ్రై ఫ్రూట్స్ అన్నమాట. ఇంకా మనకి పాలు కావాలన్నమాట. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందామండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి మనం ముందుగా తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో నేనైతే కిస్మిస్ అండ్ జీడిపప్పు తీసుకున్నాను. సో వాటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అదే ప్యాన్లో మనం తీసుకున్న సూజీ రవ్వను కూడా వేసి మంచి ఫ్లేవర్ వచ్చేలాగా, మంచి స్మెల్ వచ్చే వరకు కూడా మనం ఆ రవ్వని వేయించుకోవాలన్నమాట. సో మంచి కలర్ వచ్చే వరకు ఆ సూజీ రవ్వని మనం వేయించుకోవాలంటే దోరగా వేయించుకోవాలన్నమాట, మంచి స్మెల్ వచ్చే విధంగా. సో సూజీ రవ్వ బాగా వేగిందంటే కనుక మనకి మంచి స్మెల్ వచ్చేది అండ్ అలాగే పచ్చిగా ఉండదన్నమాట. సో ఆ పచ్చిదనం అంతా పోయేంత వరకు కూడా మనం సూజీ రవ్వని వేయించుకోవాలి. చూసారు కదా, ఈ వీడియోలో కలర్ చేంజ్ అయింది కదా. సో ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం సూజీ రవ్వని అనేది వేయించుకోవాలన్నమాట. సో తర్వాత ఒక గిన్నెలోకి అంటే ఒక వెడల్పైన ప్లేట్లోకి ఈ సూజీ రవ్వని తీసుకోవాలన్నమాట. సో సూజీ రవ్వ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఈ కలర్లో వచ్చేంత వరకు కూడా మనం వేయించుకోవాలి. సో కొంచెం చల్లారిన తర్వాత అందులో ఇలాచి, యాలకులు అండి కొంచెం మెత్తగా పొడి చేసుకొని అందులో వేసుకోవాలి. అలాగే షుగర్, మనకి సరిపడా షుగర్ తీసుకొని అందులోనే యాడ్ చేసేసుకోవాలి. చాలామంది గ్రైండ్ చేస్తారు. సో నేను గ్రైండ్ చేయలేదండి. నాకు అంటే కొంచెం తినేటప్పుడు మనకి పంచదార పాలకి అనేది తగిలితేనే టేస్ట్ బాగుంటుంది. సో అందుకని చెప్పేసి నేను షుగర్ని గ్రైండ్ చేయలేదు, అంటే మెత్తగా చేయలేదు అండ్ పలుకులుగానే వేసాను అనమాట. మనం తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పేసి నేను షుగర్ లాగానే వేసేసాను. సో అది మొత్తాన్ని కలుపుకోవాలన్నమాట. షుగర్ మొత్తం ఆ రవ్వలో బాగా కలిసిపోయిన వరకు కూడా మనం చేత్తో బాగా కలుపుకోవాలండి. తర్వాత మనం కాచి చల్లార్చిన పాలను తీసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ, అంటే మనకి లడ్డు చేయడానికి కుదిరే విధంగా కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ ఉండలా చేసుకోవాలన్నమాట. సో మనకి వీడియోలో చూపిస్తున్నాను కదండి, కొంచెం కొంచెం కలుపుకుంటూ పిండి మొత్తాన్ని ఒక లడ్డు అయ్యే విధంగా, లడ్డు అయ్యే కన్సిస్టెన్సీకి మనం తీసుకురావాలి. సో కొంచెం కొంచెం కలుపుకుంటూ ఒక ఉండలా అయ్యే విధంగా మనం పాలు పోసుకుంటూ కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకోవాలండి, వీడియోలో చూపించిన విధంగా. అండ్ అలాగే ఇందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకోండి. నేను ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. సో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటా ఉండలు చేసుకోవాలండి. ఉండలు చేసుకున్న తర్వాత అవన్నిటిని కూడా బాగా పక్కన పెట్టుకోవాలి. సో మీకు వీడియోలో క్లారిటీ కోసం 3-4 ఉండలు చేసి పక్కన పెడుతున్నాను. 3-4 లడ్డూలని నేను చేసి పక్కన పెడుతున్నాను అండ్ క్లియర్గా మీకు తెలియడం కోసం. చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో. సో వీడియోలో చూపిస్తున్న విధంగా చేస్తే కనుక మీకు చాలా ఈజీగా ఉండిద్దండి లడ్డు చేయడం అనేది. సో రవ్వ లడ్డు అనేది చాలా ఈజీ ప్రాసెస్. సో మనకి ఈజీ ఇంగ్రీడియంట్స్తో, అంటే ఇంట్లో ఉండే వస్తువులతో ఈజీగా చేసుకోవచ్చు అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ చాలా బాగుంది లడ్డు అయితే. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు ప్లీజ్ కామెంట్ చేయండి. నేనైతే మా పిల్లల కోసం చేశాను అనమాట. సో లడ్డు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది.
ప్లీజ్ తప్పకుండా ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.